కేవలం 500 ఉద్యోగాలకు మాత్రమే పరిమితమయ్యే గూగుల్ డేటా సెంటర్ కోసం కూటమి ప్రభుత్వం నానా ఆర్భాటం చేస్తుందని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ ఆరోపించారు. చివరికి దేవుడి భూములను కూడా గూగుల్ డేటా సెంటర్ కోసం సేకరించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ రోజు పెందుర్తి శాసనసభ్యులు పంచకల్ రమేష్ బాబు గారిని కలిసి వినతిపత్రం జరిగింది. ఈ వినతిపత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే సింహాచలం కొండ గూగుల్ డేటాకి ఇచ్చారో ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయో దీన్ని తక్షణం ఆపమని చెప్పి కోరటం జరిగింది. ఎందుకంటే ఈ ఎన్వైరన్మెంటల్ మిస్టర్ పవన్ కళ్యాణ్ మరి వేళ సనాతన గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈవేళ హిందూ మనోభావాలు దెబ్బతింటే ప్రశ్నించరా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి ఇదే విషయం పైన పంచకల్ రమేష్ బాబు గారి ద్వారా పవన్ కళ్యాణ్ చేరవేయమని చెప్పి కోరటం జరిగింది. ఆయన తప్పకుండా చేరవేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఎందుకంటే నిజంగా మంచి సబ్జెక్ట్ తీస్తామని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. నేను కోరుతుంది ఒకటే, మేము అభివృద్ధికి ఆటంకం కాదు, కానీ అభివృద్ధి పేరుతో వినాశనాలు చేస్తే మాత్రం తెలుగు శక్తి ఊరుకోదు. మేము ప్రజల కొరకు ప్రజల కోసం పాటుపడతాం తప్ప వ్యక్తిగత కోసం కాదు. మరి ఈరోజు ఒక 500 ఉద్యోగుల కోసం 27,000 కోట్లు రాయితీలు ఇస్తున్నారంటే అసలు ప్రభుత్వం పనిచేస్తుందా లేకపోతే ఏం చేస్తుందో అర్థం కాని అయోమయ స్థితిలో మాకు అనిపిస్తుంది. మరి గతంలో మనం చూసాం, ఏదైతే రిషికొండ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్యాలెస్ కడుతుంటే రిషికొండ బోర్గుడు చేసేసారు, ఇది చేసేసారు అని మాట్లాడిన వీళ్ళు ఈరోజు సింహాచలం కొండ చదివేస్తుంటే ఎందుకు నోరెప్పట్లని అడుగుతున్నాను. సో కాల్ టీడీపీ నాయకులందరినీ అడుగుతున్నా. ఎందుకంటే నాడు నేడు ఎప్పుడు ఒకటేనా ఉండాలి తప్ప మీ అవకాశం కోసం మారిస్తే మాత్రం తెలుగు శక్తి ఊరుకోమని చేస్తాను. మేము ఒకటే కోరుతున్నాం, సింహాచలం భగవంతుడితో పెట్టుకుంటే ఎవరైనా దేవుడు ఊరుకోరు. దయచేసి ఇప్పటికైనా సరే హిందూ ప్రజల మనోభావాలు గౌరవించి సనాతన ధర్మాన్ని గౌరవించి తక్షణం ఏదైతే మీరు అక్కడ చేస్తున్నారో ఆ సింహాచలం కొండ ఆత్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నెంబర్ 2, మీరు చూశారు పోస్ట్ మీద ఇతర మురళి లోకేష్తో లోకేష్ దగ్గర మురళి, ఎమ్మెల్యేలతో మురళి, ఎవరి మురళి అని అడుగుతున్నాం. 2019 నుంచి 24 దాకా ఎక్కడో అడుగుతున్నాం. ఈరోజు మొత్తం టీడీపీకి అంతా నేనే అని చెప్పుకుంటున్నాడు. అంటే నారా చంద్రబాబు నారా లోకేష్ అంతా నేను చెప్పిన హయాంతోనే నేను చెప్పిన ఆలోచనలు అడుగుతున్నానని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇటీవల మనం చూసాం, పల్లా శ్రీనివాస్ గారి పుట్టినరోజు May 12 అవుతే సిటీ మొత్తం హోర్డింగ్స్ లో పెట్టి ఈ ప్రముఖుల ఫొటోస్ ఉన్నాయి. ఎవరు అడుగుతున్నారు? అతను టీడీపీ లీడరా? ఎవరు అడుగుతున్నారు? మరి అర్థం కాని అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తి చేతిలో పావుగా మారిందని అడుగుతున్నాను. రేపు కూడా మహానాడు అక్కడే ఉంటాడు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆ దరిదాపులో ఉంటాడు. అంటే ఒక అనామకుడు వ్యక్తి ఇవాళ చంద్రబాబు లోకేష్ ఎందుకు పోటీ చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు చెప్పాలని తెలుగు మనం చేస్తున్నాం. మరి పార్టీ 2019 కష్టకాలం ఉన్నప్పుడు ఈ మురళి ఎక్కడున్నాడో కూడా చెప్పాలని చెప్పి చంద్రబాబు లోకేష్ రేపు మనం డిమాండ్ చేస్తాను. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళకి గుర్తించకుండా కింద కాక గుర్తించకుండా ఇవాళ బయటికి వచ్చిన మీరు పదవులు ఇస్తున్నారు. అంటే కార్యకర్తల గొర్రెలు అడుగుతాం. మిస్టర్ చంద్రబాబు లోకేష్ మైండ్ సెట్ మార్చుకోండి. నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుని పెట్టారు. ఈ రోజు మీరు అర్థాన్ని మార్చారు. మీరే దేవుళ్ళు, ప్రజలు మరి భక్తులు అనుకుంటున్నారో బిచ్చం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అందరు ఇప్పటికైనా రేపు చంద్రబాబు నాయుడు గారు రేపు మహానాడులో దీనిపైన ఈ మురళి ఎవరో మీరు క్లారిటీ ఇవ్వాలి. లేని పక్షంలో పార్టీ నేను రేపు 28ని బహిరంగ చేస్తాను. మనం చేస్తాను. జై హింద్.